దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. వచ్చిన విశ్వాసులందరికీ ప్రభు అయిన యేసు నామమున పేరట శుభవందనాలు. టెబర్నికల్ టెస్టిమనీస్ ఛానల్ చూస్తున్న మీకు కూడా శుభవందనాలు. ఈ రోజు అయితే మంచి వాక్యంతో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కాబట్టి ఇది చెప్తున్న వాక్యము సేవకులకి వర్తిస్తుంది, అదేవిధంగా విశ్వాసం కూడా వర్తిస్తుంది ఈ వాక్యము. కాబట్టి ప్రతి ఒక్కరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి దేవుని యొక్క ఆశీస్సులు పొందుకోవాల్సిందిగా ప్రభు పేరట మనం చేస్తున్నాం. మీరు మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు, చాలామంది మా ఛానల్ చూసి అనేక మంది షేర్ కామెంట్ కూడా చేస్తున్నారు కాబట్టి మీకు వందనాలండి. అదేవిధంగా ఇంకా మీరు మీ యొక్క ప్రోత్సాహంతో ఇంకా చాలా కార్యాలు ఉన్నాయి, ఎవరు చేయలేని కార్యాలు కూడా, అంటే మంచి మంచి తలంపులు దేవుడు అనుగ్రహిస్తున్నారు కాబట్టి అవి కూడా త్వరలో నెరవేరేటట్లు మీ యొక్క ప్రోత్సాహం సలహాలు కూడా కామెంట్స్ రూపంలో తెలిపితే మాకు ఇంకా ముందరికి వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరందరూ చివరి వరకు చూడవలసిందిగా ప్రభు పేరట మనం చేస్తున్నాం. ఈరోజు మనం దేవుని యొక్క వాక్యముతో మాట్లాడదాము. దేవుని యొక్క పిలుపు ఏ విధంగా ఉంటుందో మనం తెలుసుకుందాము. అంటే మనుషులు పిలుపు ఉంటుంది, దేవుని పిలుపు ఉంటుంది, సాతాను పిలుపు ఉంటుంది, మన మనసు కూడా పిలుస్తూ ఉంటుంది. ఎన్ని పిలుపుల్లో చాలా రకాలు ఉన్నాయి. అదేవిధంగా మనం ఒక్కొక్కటే మనం తెలుసుకుందాం. దేవుని యొక్క పిలుపుతో మనం పిలబడితే అబ్రహాం, ఇస్సాకు, యాకోబు దేవుని యొక్క పిలుపుతో పిలబడిన వారు. దేవుడు ఏం చేశాడంటే వాళ్ళ యొక్క స్థలాన్ని విడిచిపెట్టేసి ఆయన చూపించిన ప్రదేశానికి ఆయన వెళ్ళమని చెప్పాడు. కాబట్టి వాళ్ళు అబ్రహాం అయితే అసలు ఎక్కడికి వెళ్ళాలి, ఎందుకు వెళ్ళాలి, ఏ విధంగా వెళ్ళాలి, దేనికోసం వెళ్ళాలి, ఇలాంటి ఏమి ప్రభు ఎదుట ఏమి చెప్పలేదు. వెళ్ళంటే వెళ్ళిపోడు అంతే, ఎక్కడికి వెళ్ళాడు ఆయన అడగలేదు, లేచి వెళ్ళిపోతున్నాడు అంతే. ఆయన చెప్తున్నాడు, వెళ్ళిపోతున్నాడు అంతే. అది విశ్వాసం. కాబట్టి అలాంటి విశ్వాసం నీలో ఉందా? లేకపోతే వాక్యాన్ని బాగా శ్రద్ధగా చదివి ఆలకించి విశ్వాసం పొందుకో. కాబట్టి దేవుని యొక్క పిలుపులో దేవుడు ఎందుకు పిలుస్తాడు అంటే తన సేవ నిమిత్తము పిలుస్తాడు. దేవుని పిలిచిన ప్రజలు ఏ విధంగా ఉంటారో, జనులతో పిలబడిన వారు ఏ విధంగా ఉంటారో, స్వతహాగా అంటే తన నీతిని బట్టి సేవలకు వచ్చిన వారు ఏ విధంగా ఉంటారో మనం తెలుసుకోగలము. మీకు అందరికి తెలుసు, ఎందుకంటే చెప్పవసరం లేదు, చాలా ప్రసంగాల్లో విన్నారు. కానీ కొన్ని మాటలు మనం విందాం. ఇదేంటి చాలా విచిత్రంగా, చాలా ఆలోచనయుక్తంగా ఉంటుంది. జాగ్రత్తగా ఆలకించండి సేవకులారా, విశ్వాసులారా, ప్రియులారా, స్నేహితులారా, బంధువులారా, మిత్రులారా, అందరూ ఆలకించండి చక్కగా. మత్తయి సువార్త 7వ అధ్యాయము 15 నుండి మనం చదువుకుంటాం. 29 వరకు మనం చదువుకుంటే అసలు మన దేవుని ఎదుట ఏ విధంగా ఉండాలి, మన యొక్క శరీరం అంటే క్షయమైపోయిన శరీరం కదా, అక్షయమైన శరీరం మనకు ఉంది, ఆత్మ మనకు ఉంది. దేవుడు మనకి ఆత్మ ఇచ్చాడు దేవుడు. అది ఏ విధంగా మనం కట్టుకోవాలి అనే విషయమేమో చక్కగా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ చూసుకుంటే ఏమంటాడంటే, చాలా మంది జనాలు ముఖస్థుతి చేస్తారు. ఏ స్థుతి? దేవుని ఏ విధంగా స్థుతిస్తారంటే ముఖస్థుతి. ఏంటమ్మా? క్రైస్తవుల్లో చాలా రకాలు ఉన్నారు కదా, అందులో ఈ క్రైస్తవులు ఏం చేస్తారంటే ముఖస్థుతి చేస్తూ ఉంటారు. ఇక్కడే అంటున్నాడు, అబద్ధ ప్రవర్తనను గురించి జాగ్రత్త పడుడి, వారు గొర్రె చర్మములను వేసుకుని మీ వద్దకు వత్తురు, కానీ వారు లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. చాలా మంది దేవుని యొక్క సేవకులు మీ ముందుకు వస్తూ ఉంటారు. చాలా దూర ప్రదేశాల నుండి కొత్త కొత్త వ్యక్తులు వస్తూ ఉంటారు. అందరి విషయం కాదు, ఇక్కడ చెప్పబడే విషయమే మనం మాట్లాడుకుందాం. కాబట్టి అబద్ధ ప్రవక్తలను, మనుషుల్ని
వాళ్ళ యొక్క మాటలను బట్టి వాళ్ళు ఏం చేస్తారంటే అబద్ధ ప్రవచనాలు చెప్తూ ఉంటారు. పాపం గారు ఏమంటున్నారా? ఏం చేస్తారా? మీ యొక్క మాటను బట్టి, మీ యొక్క తీరుని బట్టి ఏం చేస్తారంటే అండి, మీ దగ్గర ఏం చేస్తారు? కపట ఉపాయము పన్ని మీ దగ్గర అన్ని గుడ్లు లాక్కుని, లేదా పక్కన వాళ్ళ దగ్గర నుండి లాక్కుని వాళ్ళు ఏం చేస్తారంటే అబద్ధ ప్రవచనం పలుకుతూ ఉంటారు. వాళ్ళ గురించి మీరు జాగ్రత్తగా ఉండాలి. అలాంటి వారిని మీరు ఎంత మాత్రం ప్రోత్సహించవద్దు అని చెప్తుందన్నమాట. వారు గొర్రెల చర్మము, పైకి చూస్తే పాస్టర్ గారిలా ఉంటాడు, వైట్ బట్టలు వేసుకుని, లేకపోతే చక్కగా కటింగ్ వేయించుకుని, నాకులా కాదు, మంచి చక్కగా కటింగ్, మిలిటరీ కటింగ్ లేకపోతే పోలీస్ వారి కటింగ్ లాగా ఉంటుంది, వేసుకుని చక్కగా ఏం చేస్తారండి? గొర్రెల చర్మము వేసుకుని మీ యొద్దకు వత్తురు గాని లోపల వారు క్రూరమైన తోడేలు. మనసులేమో పైకేమో ఒకలా కనపడతారు. జాగ్రత్త ఆలకించాలి మీరు. అమ్మా, పైకి మనుషులు ఎలా కనపడతారమ్మా? బయటకు వచ్చి ఒకలా మాట్లాడతారు గుమ్మం దగ్గర, లోపలికి వెళ్ళిపోయినట్టు ఇంకోలా మాట్లాడుకుంటారు కదమ్మా, అంతే కదా అమ్మ? ఆలకించారా? అలాంటి మనుషులు మన మధ్యలో ఉన్నారు కదా. అయ్యో వదిన, ఏమైంది వదిన అంటారు. లోపలికి వెళ్ళిన తర్వాత ఏమంటారండి? భలే జరిగిందిరా బాబు, అలా జరగకపోతే వదినికి లొంగదా అన్నట్టు మాట్లాడుతుంటారు. ఆడవాళ్ళ గురించి చెప్పాను నేను. మగవాళ్ళు కూడా అంతే. బావా ఏమైంది బావ నీకు? అయ్యో అలా జరుగుతుంది. లోపలికి వచ్చిన వెంటనే ఏమంటారండి? వాడికి అలా జరగాలి, దేవుడు బలి శాస్త్రి చెప్పాడు, లేదా ఎవరైనా లొంగుతాడేంటి అనేసి. ఈ విధంగా చాలా మంది ప్రవక్తలు ఏంటంటే వీళ్ళు దేవుని చేత ఎన్నుకోబడని వారు. ఈ ప్రవక్తలు ఎవరండి అంటే వాళ్ళ యొక్క ఘనత, మహిమ, ప్రభావం పొందుకోవడానికి, వాళ్ళని వాళ్ళు హెచ్చించుకోవడానికి వచ్చిన వారు. వీళ్ళు ఏం చేస్తారంటే సమయానుకూలంగా వాక్యాన్ని వాళ్ళు ఉపయోగించుకుని ఆ పరిస్థితులను బట్టి అబద్ధ ప్రవచనాలు చెప్పుచు అనేక మందిని మోసం చేయొచ్చు, అనేక మందిని వాళ్ళ తట్టు తిప్పుకునేవారు. వీళ్ళ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. అయ్యో పాస్టర్ గారు బలి చెప్తున్నారు, మరి వీళ్ళని ఎలా తెలుసుకోవాలండి అని మనం అనుకుంటే చూడండి, చక్కగా ఇంకెదరికెళ్దాం. వారి ఫలము వల్ల మీరు వారిని తెలుసుకుందరు. వాళ్ళ ప్రవర్తన మనకు తెలిసిపోద్దామా? ఒక అన్నం వండినప్పుడు 10 కేజీలు బియ్యం వేసాం. 10 కేజీ బియ్యం, 1 కేజీ బియ్యం మనం చూస్తామా, లేకపోతే 1 కేజీ చూస్తామా ఉడికింది లేదో? ఫోన్లో 4, 5 అంతేనా? 10 కేజీలు ఉండి 100 కేజీలు ఉన్నాయి, ఏం చూద్దాం? అలాగే వాళ్ళ మాటను బట్టి, వాళ్ళ యొక్క తీరుని బట్టి మనం తెలుసుకోవాలంట. అర్థమైందమ్మా? ఎవరు దేవుని యొక్క సేవకులు, ఎవరు దేవుని సేవకులు కాదో మనకు తెలిసిపోతుంది. కాబట్టి ముండ్ల పొదల్లో ద్రాక్ష పండ్లైనను, పల్లేరు చెట్లను అంజూర పండ్లైనను కొయ్యదురా. ఇక్కడ ఏంటంటే ముండ్ల పొదల దగ్గరికి వెళ్ళి ద్రాక్ష పళ్ళు ఎత్తుకుంటా మనకి ఏం దొరుకుతుందమ్మా? పాపం గారు, అమ్మా మాణిక్యం గారు, మనం ముండ్ల చెట్లకి వెళ్ళిపోయి ముళ్ళ పొదలకి వెళ్ళి ద్రాక్ష పళ్ళు అనేసి పిచ్చి ద్రాక్ష పోసుకుని తినేవాళ్ళకి మన ఎరువులాగా మనం ఏం చేస్తామండి? తిరుగుతూ ఉంటాం. కాబట్టి అలాగా ఈ విధంగా కాకుండా ఎదుర్కొన్నా అక్కడ దొరకవు. ఎందుకంటే ముళ్ళ పొదల్లో ముళ్ళ పండ్లు ఉంటాయి. ఈ విధంగా చూడండి. ఇప్పుడు జాన్ చెట్టు ఉందనుకోండి, దానికి ఏమన్నా అంజూరకాయలు ఏమైనా కాస్తుందా? చెప్తున్నాను మామూలుగా, మనకి జాన్ చెట్టు ఉంది కాబట్టి. ఇక్కడ ఏమంటున్నాడండి? పల్లేరు చెట్లు అంజూరకాయలు ఏమైనా కాస్తుందా? జాంకాయ చెట్టు ఉందా, జాన్ చెట్టు జామ పళ్ళు కాస్తుంది. యాపిల్ చెట్టు ఉందంటే యాపిల్ పళ్ళు కాస్తుంది. ఆ విధంగా అలాగనే ప్రతి మంచి చెట్టు మంచి ఫలమును ఫలించును, పనికి మాలిన చెట్టు కాని ఫలములను ఫలించును. మంచి చెట్లు జామ పళ్ళు తినాలి, కానీ ఏ పళ్ళు తినకూడదండి? చాలా పళ్ళు ఉన్నాయి. ముసిరి పొట్టు ఉంది, తింటే ఏమవుతుంది? తినలేము, చాలా చేదు, మనం తినలేము. తినగలమ్మా?
మాకు ఉంటాయి ముసిన చెట్టు అలా అడవుల్లో ఉంటాయి. అవి ఏం చేస్తే చాలా చక్కగా మంచి చాలా బాగుంటది. అందంగా ఉంటది పండు. కానీ ఆ పండులో తీస్తే లోపల ఎలాగ ఉంటదంటే సిల్వర్ కలర్ లాగా ఉంటది ఆ పండు. అవి పిట్టలు తింటాయి, మనం తినలేం. మనం తింటే చాలా చేదు. కాబట్టి మనం ఏ పళ్ళు తినాలో ఆ పళ్ళు తినాలి కాబట్టి తినరాని పనులు మనం తినకూడదు. ఉమ్. చెప్పండి తర్వాత. మంచి చెట్టు కాని పనములు ఫలింపనేరదు. అమ్మా, మంచి వాళ్ళు ఎప్పుడైనా చెడ్డ పనులు చేస్తారా? చెప్పండి, ఎప్పుడు చేయరు. చెడ్డవారు ఏం చేస్తారా? మంచి పనులు చేస్తారా? ఎప్పుడు చేయరు. ఇదే తెలుసుకోవాలి మనం. మంచివారు మంచి పనులు చేస్తారు, చెడ్డవారు చెడ్డ పనులు చేస్తారు. చెడ్డవారు మంచి పనులు చేశాడనుకో ఎలా ఉంటుందండి? మనకే ఆశ్చర్యంగా ఉంటది. వీడు చేశాడా, ఒక ఇతను చేశాడా, ఇది ఆమె చేసిందా, వెయ్యలు గంప ఆడా, కోపిస్తుడు ఆడు చేశాడా అన్నట్టు మనం మాట్లాడతాం. తర్వాత చదవటమా. పనికి మాలిన చెట్టు మంచి ఫలమును ఎంత మాత్రమో ఫలించదు. అది మంచి ఫలమును ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయకుండా. పనికి మొన్నడు ఎప్పుడు త్వరగా చచ్చిపోతాడు. అమ్మా, గమనించారు ఎప్పుడన్నా? పనికి మొన్నడు ఎప్పుడు ఏం చేస్తాడండి? తొందరగా చచ్చిపోతాడు. ఎందుకంటే ఆడు చేసేది పనికి మాల పనులు. ఏదోటి అపాయం జరుగుతుంది. మురక పనులు చేస్తాడు, ఏదో ప్రమాదంలో పడతాడు. చేయకుండా పనులు ఏదో చేస్తాడు. మంచివాడు ఏం చేస్తాడు? మంచి పనులు చేస్తాడు. చెడ్డ పనులు జోలికి అసలే వెళ్తాడు. కాబట్టి మంచివాడు ఎలాగుంటాడు? ఫలించి 30 దంతులు 60 దంతులు 100 దంతులు ఉంటాడు. చెడ్డవాడు ఎలాగుంటాడంటే ఫలించడాడు. ఇంకెలాగున్నాడు? ఎక్కడ కొంగ అక్కడ ఉన్నట్టు నూతుల కప్ప ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉడికిపోతాడు. అది ఫలింపడం నూతుల కప్ప బయట రాలేదు. ఎక్కడ గొంగలు మనం ఎక్కడ గొంగలు వేసేవాడు. గొంగలు ఏంటంటే కప్పుకున్న దుప్పటి వేసేవాడికి అక్కడ ఉంటుంది. అది మనం తీసేదాకా అది అక్కడ ఉంటుంది. ఆ విధంగా పనికిమాలిన ఏం చేస్తారంటే ఫలింపని ఫలాలు పొంది ఏం చేస్తారంటే నాశనమునికి వెళ్ళిపోతారు. నిత్య నరకానికి వెళ్ళిపోతారు వాళ్ళు. ఫలించిన వాళ్ళు ఏం చేస్తారంటే నిత్య జీవానికి వెళ్తారు. కాబట్టి ఓ నేస్తమా, నువ్వే విధంగా ఉన్నావు, నీ యొక్క జీవితం ఏ విధంగా ఉంది ఒక్కసారి పరీక్షించుకో. నీకు నువ్వే పరీక్షించుకునే దేవుడితో మాట్లాడుకో. ఏం చేస్తాడు? అగ్నిలో వేసేస్తాడని చెప్తున్నాడు. కాబట్టి మీరు వారి ఫలము వలన వారి యొక్క ఫలం అంటే వాళ్ళు చేస్తున్న పనులు బట్టి వారిని మనము తెలుసుకోగలము. వారి మాట తీరుని బట్టి, వాళ్ళ యొక్క చూపుని బట్టి, వాళ్ళ యొక్క నడవడం బట్టి, వాళ్ళు చెప్తున్న మాటలను బట్టి, వాళ్ళ బోధన బట్టి మనము వారిని తెలుసుకుంటాం. కాబట్టి అప్పుడు చూడండి, దేవుని యొక్క సేవకులు ఎవరు, దేవుని సేవకులు కాని వారు ఎవరో ఇక్కడ దేవుడు చెప్తున్నాడు. ఆ దినములలో ఏం చేస్తున్నారంటండి? అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా సారీ, నేను ఇంకో వచనం చెప్తున్నాను, దాటే చెప్తున్నాను. కాబట్టి ఇక్కడ మళ్ళా పై చదువులు ప్రభువా ప్రభువా అని తెలుసు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించును. దేవుడా 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 అని గాల్లో దేవుమెట్టి దేవుడు 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 అంటే దేవుడు ఏం చేయలేడు. అమ్మ, దేవుడు ఏమన్నా చేస్తాడా? మన ప్రయత్నాలు మనం జ్వరం వచ్చింది. ఏ జ్వరం వచ్చింది? చలి జ్వరం వచ్చింది. వణుకుతుంటే మనం ఉడుకుతున్నాడు అనుకో, మనం పక్కన కూర్చుని దేవుడి పాటలు పాడుతున్నాం అనుకో, ఏమన్నా ప్రయోజనం ఉంటుందా? చెప్పండి అమ్మా, నాయన చెప్పండి మీరు. ఆవిడ వణుక్కుంటా డిడిడిటర్ని వణుక్కుంటా ఉన్నాడు అనుకోండి, మనం పాటలు పాడుతున్నాం అనుకోండి, దేవుడి పాటలు, దేవుడు ఏం చేస్తాడు? చూస్తాడు దేవుడు. కానీ మన ప్రయత్నం మనం చెయ్యాలి. ఏం చేయాలి? జ్వరం వచ్చిన వాడికి ఏం చేయాలండి? ప్రార్థన చేయాలి. మనం చేసే ప్రయత్నం టాబ్లెట్ వేయాలి వాడికి. లేకపోతే యాక్సిడెంట్ అయిపోయింది ఒక కుర్రోడికి, ఎవరికో తెగిపోయింది. ఏ పీకో లేకపోతే ఏ కాలో చేయో తెగిపోయింది.
తెగిపోతాడు, చుట్టూరు తిరిగి భజన చేస్తా, ప్రభా ఈ కుర్రోడిని ఏంటండి బాగు చేయి ప్రభా, స్వస్థపరచు ప్రభా అని మనం తిరుగుతున్నాం అనుకుంటాడు చుట్టూరు ప్రార్థన చేసి. ఏమైనా ప్రయోజనం ఉంటుంది? రక్తం పోతే ఏమైపోతాడు? చనిపోతాడు. ఏం చేయాలి? ఫస్ట్ మనం ఆ రక్తం పోకుండా మనం ఏం చేయాలండి? కట్టు కట్టాలి. కట్టి కట్టి డాక్టర్ చూపించి తగ్గడానికి మనం ప్రార్థన చేయాలి. అంతే కదమ్మా. మన ప్రయత్నం చేయకుండా మనం దేవుని శోధించకూడదు మనం. అంతే కదా. శోధింతే ఏమవుతుందండి? దేవుడు చూస్తాడు, అలా చూస్తాడు, కానీ మనం చేసే క్రియలను బట్టి ఎర్రోళ్ళుగా అయిపోతాం మనం. కాబట్టి మనం ప్రవర్తించాలి. ఇక్కడ ఏమంటున్నాడంటే ప్రభా ప్రభా అనే ముఖస్థుతి చూసి చేసి ప్రార్థన చేసే సంత వీధుల్లో నిలబడి మనం ప్రార్థన చేసిన దేవుడు ఆలకించడు. ఏం చేయాలి మనం? తండ్రి అయిన దేవుడు ఏం చేశాడు? మనకే ఆజ్ఞలు ఇచ్చాడు, కట్టడాలు ఇచ్చాడు, నిబంధనలు ఇచ్చాడు. ఎన్ని మనం పాటించాలి. పాటించినప్పుడే మనము దేవుని యొక్క రాజ్యంలోకి, ఆయన నీతిని, రాజ్యం మన వెతకాలి. కాబట్టి తర్వాత చదవండి. ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభా ప్రభా మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతము చేయలేదా అని చెప్పుదురు. అమ్మ పాస్టర్ గారులు అందరూ, బిషప్లు, రెవరెండ్లు, సంఘ కాపర్లు, వీళ్ళందరూనంట దేవుని అడుగుతారంట. ఆయన అందరూ అనుకుంటారు, పర్లా నేను దేవుని యొక్క సేవ ఎంతో చేసేసాను. నేను అనుకుంటాను ఒకసారి, బాబా నేను ఛానల్ పెట్టేసి అనేక మందికి సువార్త సేవ అందించేసి నేను ఛానల్ పెట్టేసి బోల్డ్ని అప్లోడ్ చేస్తున్నాను ఇవన్నీ అని నేను అనుకుని, అయ్యో నా ఛానల్ చూసి ఎంతో మంది మారిపోంటారో, ఎంతో మంది రక్షణ పొందేసుకుని ఉంటారో, ఎంతోమంది అని నేను అనుకుని నాది పరలోక రాజ్యంలో మొదటి సీటు, దేవుడి దగ్గర ఉంటాను, దేవుడికి పాదాల దగ్గర అత సాక్షుల తర్వాత నేనే ఉంటాననేసి నేను అనుకుంటూ ఉంటాను. అలాంటి వాళ్ళ కోసం చెప్తున్నాడు దేవుడు. ఏమని అంటే, ప్రభా ప్రభా ఓ ఏసయ్యా, ఓ ఏసయ్యా, అదేంటి ఏసయ్యా అలా చేస్తున్నా? నీ నామను బట్టి నేను అద్భుత కార్యాలు చేయలేదా? ప్రవచించలేదా? ప్రవచనం అంటే ఏంటమ్మా? జరగబోయే విషయాన్ని ముందరగా చెప్పడం. ప్రకటన గ్రంథం ఉంది కదా, అది ఎవరి యోహన్న ద్వారా మనకి ఇప్పుడు జరుగుతున్నాయి, ఇంకా జరగలేదు అంతే కదా, ఇంకా జరుగుతున్నాయి. ఆయన ఎప్పుడు చెప్పాడు? ఒక 100 సంవత్సరాలు తీసేయండి, 2025లో నుండి, అంటే 1925 సంవత్సరాలు చిల్లర అవింది ఇప్పటికి. ఇంకా అది ప్రవచనం అంటే, అయ్యి ప్రవచనాలు. యెషయా ప్రవచనాలు నెరవేరుతున్నాయా? ఇంకా నెరవేరలేదు. ఇర్మియా నెరవేరలేదు. యెహెజ్కేలు, ఆమోస్, చాలా మంది ఉన్నారు, దానియేలు, వీళ్ళందరూ ప్రవచనాలు నెరవేరాలి. ఎన్ని పాత నిబంధన గ్రంథం ఇంకా నెరవేరలేదు. అవి ఏమో చరిత్ర. పాత నిబంధన అంటే, కొత్త నిబంధన అంటే జరగబోయే విషయాలు. అలా పాత నిబంధనలో చెప్పాడు, కొత్త నిబంధనలో జరుగుతున్నాయి, అంతే కదమ్మా. కాబట్టి 2 గ్రంథాలు ఇంపార్టెంటే, 2 గ్రంథాలు చదవాలి మనం. ప్రియ నేస్తమా, నువ్వు బైబిల్ 66 గ్రంథాలు నువ్వు పూర్తిగా చదవాలి. కొన్ని గ్రంథాలు నువ్వు చదువుతలేదు కాబట్టి దేవుడు నీకు అర్థం అవడం. చరిత్ర చదవాల్సి అయితే మనం ఏం చెప్పలేము. చరిత్ర వదిలేసి కొత్త నిబంధన చదివితే సరిపోదు. చరిత్ర కూడా మనం తెలుసుకోవాలి. ప్రభువా నీ నామను బట్టి ప్రవచింపలేదా? జరగబోయే విషయాలు చెప్పలేదా? నీ నామను బట్టి దెయ్యాలు వెలగొట్టలేదా? భయంకరమైన దెయ్యాలు, భూతాలు, పిశాచాలు పట్టుకుని ఉన్న వారిని ఇన్ ద నేమ్ ఆఫ్ ద జీసస్ క్రైస్ట్ అంటే పారిపోయి ప్రభా నా ఎదుట అరేసి చెప్తున్నారు. అమ్మ ఎటకారం చేస్తలేదు. నేను ఎందులో మనం మాట్లాడుకున్న దేవుని యొక్క వాక్యం మనం మాట్లాడుకోవాలి కాబట్టి ఇలాంటి కొన్ని మాటలు బయటకు వస్తాయి కాబట్టి ఎవరిని ఎక్కిరించడం లేదు. ప్రియా సేవకులారా, నేస్తమా, మీరందరూ గమనించవలసిందిగా ప్రభుపేట మనం చూస్తున్నాం. నీ నామమున అనేకమైన అద్భుతము చేయలేదా?
మంచం మీద పడుకోడు ఒక అతను. అమ్మ అలకిస్తున్నారా? పాస్టర్ గారు వెళ్ళి ప్రార్థన చేసిన టక్కుమని లేచి జ్వరం పోయింది, క్యాన్సర్ పోయింది, గుండె జబ్బు పోయింది, స్వస్థపడిపోయాడు. చనిపోయే స్థితిలో ఉన్నవారు లేపేశారు. ఇలాంటి ప్రభా నువ్వే కదా నన్ను దగ్గరుండి చేయించావు, నువ్వే కదా ప్రవచించావు, నువ్వు చెప్పినట్టు నేను ప్రవచించాను, నువ్వు చెప్పినట్టు దెయ్యాలను వెలగొట్టాను, నువ్వు చెప్పినట్టు నేను అద్భుత కార్యాలు చేశాను. ప్రభు ఇదేంటి నన్ను పక్కకి ఎంటేశావు, ఏంటి ప్రభా అని దేవుడు నిలవదీసినప్పుడు దేవుడు చెప్తున్నాడు. చూడండి చక్కగా చెప్తున్నాడు. దేవుడు ఏమంటున్నాడంటే, అప్పుడు నేను మిమ్మును ఎరుగను, ఎన్నడును ఎరగను, అక్రము చెయ్యువారులరా నా యొద్ద నుండి పోండి. సేవకులను అంటున్నాడు దేవుడు, బిషప్లను అంటున్నాడు, ఆర్చ్ బిషప్లను అంటున్నాడు, రెవరెండ్లను అంటున్నాడు, సంఘ కాపరులను పాస్టర్ గారులు అంటున్నాడు, సువార్త సేవకులను అంటున్నాడు దేవుడు. మిమ్మల్ని ఎప్పుడు చూడలేదయ్యా, మిమ్మల్ని ఎప్పుడు మీరెవరో అనేసి అక్రమం చెయ్యువారులారా నా యొద్ద నుండి పోండి అనేసి దేవుడు చెప్తున్నాడు. ఓ సేవకులారా, ఓ విశ్వాసులారా, నువ్వు దేవునికి సేవ మనస్ఫూర్తిగా చేస్తున్నావా? లాభం కోసం చేస్తున్నావా? లేకపోతే మెప్పు కోసం చేస్తున్నావా? ఘనత కోసం చేస్తున్నావా? కీర్తి కోసం చేస్తున్నావా? లేకపోతే చెయ్యాలని చేస్తున్నావా? యథార్థంగా చేస్తున్నావా? ఇవన్నీ మనం పరీక్షించుకోవాలంట. కాబట్టి మనం ఈ రోజు నుండి మనం పరీక్షించుకుందాం. అదేవిధంగా దేవది దేవుడు యేసుక్రీస్తే స్వయంగా చెప్పడము జరుగుతుంది. ఈ విధంగా మనం పరిచయం చేస్తున్నాం, ఈ విధమైన సేవ మనం చేస్తున్నామా? తర్వాత చదవండి అమ్మ, చాలా బాగుంటది. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చెప్పిన చేయు ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలియుడును. అమ్మ ఇప్పుడు చూసా అన్ని వరదలు వస్తున్నా చూసారా? ఏమైపోతున్నాయి వరదలు వస్తే? ఏమైపోతున్నాయి? ఇల్లు కొట్టుకుపోతున్నాయి. ఎప్పుడు చూడదా? యూట్యూబ్ లో చూడండి. చక్కగా ఇల్లు కట్టుకున్నారా, ఇసుకలో కట్టేశారు, లేదా డౌన్ లో కట్టేశారు. ఏం చేశారండి? ఇళ్ళన్నీ కొట్టుకుపోతున్నాయి, పెద్ద పెద్ద ఇల్లులు. కానీ బండ మీద కట్టుకున్న ఇల్లు ఎలా ఉంటుందమ్మా? స్ట్రాంగ్ ఉంటుంది, కదలదు. బండ మీద కడితే ఇల్లు ఎలా ఉంటుంది? చాలా స్ట్రాంగ్ ఉంటుంది. ఆ బండ ఎవరు? యేసుక్రీస్తు. ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఆత్మీయమైన అర్థం అవుతుంది. బండ అనగా యేసుక్రీస్తు. యేసుక్రీస్తు మీద నువ్వు ఆనుకుని నీ యొక్క జీవితాన్ని, ఇల్లు అంటే మన యొక్క హృదయం ఏంటమ్మా? మన యొక్క శరీరం, మన యొక్క ఆత్మ అని ఇల్లును నువ్వు యేసుక్రీస్తు మీద నిలుపుకుని కట్టుకుంటే నీ ఇల్లు ఎలా ఉంటుంది అంటే క్షేమంగా ఉంటుంది. కష్టాలు వచ్చిన, నష్టాలు వచ్చిన, వరదలు అంటే ఏంటండి? కష్టాలు, నష్టాలు, వ్యాధులు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, అవహేళనలో ఎన్ని వచ్చినా నువ్వు ఎలాగంత స్ట్రాంగ్ గా ఉంటావు నువ్వు అని చెప్తున్నాడు. తర్వాత వాన కురిసెను, వరదలు వచ్చాను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టిన కనుక దాని పునాది బండ మీద వేయబడిన కనుక. యోబు గారి జీవితమే ఇది మన సాదృశ్యంగా చూసుకుంటా. యోబు గారి పిల్లలు చచ్చిపోయిన, గొడ్లు అన్ని పోయినాయి. భార్య కూడా ఆ వేదం చూడలేక, ఓరు బాబు దేవుని తిట్టి ఒకసారి చచ్చిపో అని చెప్పింది. దరిద్రం, నేను చూడలేకపోతున్నాను, నిన్ను నీ వేదన ఎన్ని చూడలేకపోతున్నాను, ఎంత దేవుడు దేవుడా అనేసి ఏలబడిపోతున్నావు నువ్వు. ఎలాంటి స్థితి ఇచ్చాడు దేవుడు? ఒక్కసారి తిట్టి, మన తెలుగులో చెప్పారు, మంచి పూర్తి తిట్టి చచ్చిపోద్ది, ఐదుగురు ఉండిపోతాడు అని చెప్పింది. అప్పుడు మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడుతూ యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకున్నాను అని చెప్పాడు మాట. కాబట్టి మనము అతని యొక్క ఇల్లు ఎక్కడ కట్టుకున్నాడో యోబు గారు
బండ మీద కట్టేశాడు. సాతాను వచ్చింది. నీ ఇష్టం. దేవుడు ఏం చేసి ఛాలెంజ్ చేశాడు, అతను ప్రాణం తీయకు, నువ్వేం చేసుకుంటావు చేసుకో అంటే పిల్లలు చంపేశాడు. ఆస్తి నష్టం, పరువు ప్రతిష్ట అన్ని ఎగిరిపోయి, కానీ బండ మీద కట్టుకున్నాడు తన యొక్క ఇల్లుని. ఏమైంది? కష్టాలు వచ్చినాయి, నష్టాలు వచ్చినాయి, బాధలు వచ్చినాయి. నలుగురు స్నేహితులు వచ్చి దాన్ని ఏమంటారు, దెబ్బడం అంటారు కదమ్మా, సూటిపోటి మాటలతో కూర్చేవారు. ఆయన చక్కగా సమాధానం చెప్పాడు. దేవుడు నచ్చలేదు నలుగురిని. నలుగురిని ఎగిరిపోతారు బాబు, యోబు గారు నువ్వు ప్రార్థన చెప్తాను నలుగురిని చెప్పేస్తుంది అని చెప్పాడు దేవుడు. అప్పుడు ఏం చేశాడంటే, దేవుడు మాట విని వారి కోసం ప్రార్థన చేసినప్పుడు వారు రక్షించబడ్డారు. కాబట్టి ప్రియనేస్తమా, నీ యొక్క జీవితం ఎలాగుంది? నీ యొక్క జీవితం సరిగ్గా లేకపోతే ఏ విధంగా ఉంటుంది? తర్వాత చక్కగా ఉంటుంది. పునాది మరియు ఈ నా మాటలు విని వాటి చెప్పున చెయ్యని ప్రతి వాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిహీనుని పోలి ఉంటది. అమ్మ, ఇసుక మీద మన ఇల్లు కట్టేసామా అని ఏమవుతుందమ్మా? పోసేద్ది. ఏమవుతుంది? నీరు ఏం చేస్తుందమ్మా? పోసి బొందరంలో తిరిగి ఏం చేస్తుందండి? ఇసుక అంతా పోద్ది. మన కట్టిన ఏమవుతాయండి? పునాదులు పైకి వస్తాయి, అంతే కదా. ఎంత లోతు వేస్తాం? గట్టిగా వేస్తాం, ఒక 20 అడుగులు 30 అడుగులు వేస్తాం. 30 అడుగులు ఇసుక లేపేసిందనుకో, వరద ఏం చేస్తుందండి? పడిపోద్ది. బోర్లంగా పడుకోదా? పడిపోద్ది. అలాగా నీ యొక్క జీవిత కష్టాలు వచ్చి, నీ నష్టాలు వచ్చి, నీ వ్యాధులు వచ్చి, బాధలు వచ్చి వాళ్ళు తట్టుకోకుండా నువ్వేం చేసావంటే ఏసి నీడ్స్ పెట్టేసి నువ్వు బయటికి వెళ్ళిపోయో, అప్పుడు నీ జీవితం ఏమైపోయింది? సర్వనాశనం అయిపోయింది. 35 సంవత్సరాలకే పైకి వెళ్ళిపోతున్నావు, 20 సంవత్సరాలకే పైకి వెళ్ళిపోతున్నావు. కాబట్టి నువ్వు యొక్క ఇల్లుని ఎక్కడ కట్టుకోవాలంటే బండ మీద కట్టుకోవాలి. ఇసుక మీద కట్టుకుంటే దుష్టుడు ఏం చేస్తాడంటే ఇసుక దోవేస్తాడు. కాబట్టి ఓ ప్రియనేస్తమా, నీ యొక్క జీవితము ఏ విధంగా ఉందో నువ్వు ఒక్కసారి జ్ఞాపం చేసుకోవాలి. దేవుని పిలుపు బట్టి నువ్వు వచ్చావా? మరి ఇక్కడ ఏ పిలుపుని బట్టి వీరు వచ్చారు? ప్రభా, నేను ఆమెను బట్టి మేము దెయ్యాలని, భూతాలని, పిశాచుల్ని అన్ని వెలగొట్టేసాం, అద్భుత కార్యాలు చేసాం, అదేవిధంగా ప్రవచించేసాం అన్న వాళ్ళు ఏ పిలుపుని బట్టి వచ్చారో మీరు కామెంట్ రూపంలో చెప్పండి, మీకు తెలిస్తే. కాబట్టి ఇంకో విషయం తెలుసుకుందాం మనము. దేవుని పిలుపుని బట్టి ఎవరిని ఏర్పరచుకుంటాడు దేవుడు అని చూసుకుంటాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 26 నుండి 36 వరకు మనం చదువుకుంటే చక్కనైన మాటలో కొరింథీ సంఘానికి అపోస్తలుడైన పౌలు చక్కగా తెలపడము జరుగుతుంది. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మిమ్మల్ని పిలిచిన పిలుపునే చూడుడి సంఘాన్ని చెప్తున్నాడు. మీలో ఏమంటున్నాడు? లోక రీతిని గొప్ప వంశములో వారైనను అనేక మందిని పిలబడలేదట. అమ్మా, జాతకాలకి ఇచ్చారు. అక్కడ దేవుడు ఎలాంటి వాళ్ళని పిలిచారంటే ధనికుల కుటుంబాల నుండి బాగా గొప్పవారు పిలవలేదంట, జ్ఞానము ఉన్నవారు పిలవలేదంట, గనులైన వారిని కూడా దేవుడు, గనులు అంటే పెద్ద పెద్ద ఉన్నవాళ్ళు ఉన్నారు, అలాంటి వాళ్ళు పిల్లలేదంట దేవుడు. ఎవరిని పిలిచారయ్యా అని చూసుకుంటే ఎవరిని పిలిచాడమ్మా? అమ్మ, జాతికి నెల ఏ శరీరయు దేవుని ఎదుట అతిశయపు గర్వము లేకుండా ఉన్నవారు దేవుడు ఎన్నుకున్నాడంట. అమ్మా, మాణిక్యమ్మ గారు అంటున్నారా? ఎవరిని ఎన్నుకున్నాడండి దేవుడు? జ్ఞానవంతుల్ని, బాగా పుస్తకాలు చదివేసి బాగా జ్ఞానవంతుల్ని ఎన్నుకోలేదంట. అతిశయము లేని వారిని దేవుడు ఎన్నుకున్నాడు. జ్ఞానులను సిగ్గుపరచడానికి వెర్రి వారిని ఏర్పరుచుకున్నాడంట. యూట్యూబ్ లో చూస్తుంటే మనకి ఏదంటే ఇతనే వాకి చెప్తాడా, ఇతను వాకి చెప్తాడా అన్నట్టు ఉంటది. వాళ్ళ మొగాలు చూస్తుంటే వెర్రోళ్ళు, తెంగురోళ్ళు, పిచ్చోళ్ళలాగా ఉంటారు. వాళ్ళని దేవుడు ఏర్పరచుకున్నాడు, జ్ఞానవంతుల్ని ఏర్పరచుకోలేడు దేవుడు. ఎర్రోళ్ళని, తెంగురోళ్ళని, పిచ్చోళ్ళని
ఇలాంటి వాళ్ళని ఏర్పరచుకున్నాడు అంట. తర్వాత బలవంతులైన వారిని సిగ్గుపరచడానికి లోకములో బలహీనులైన వారిని అమ్మా ఎన్ని రోజులాగా ఉంటాడు, ఏ ఓపు ఉండదు ఏముండదు. బలవంతులు ఉంటారు, 4-5 కోళ్ళు 2-3 మేకలను తినేస్తారు. అలాంటి వాళ్ళని ఎంచుకోలేదంటే దేవుడు. బక్క చిక్కిపోయిన వాళ్ళని, ఎన్ని రోజులాగా ఉన్న గాలికి ఎగిపోయిన వాళ్ళని, ఇలాంటి వాళ్ళని దేవుడు ఏర్పరచుకున్నాడంట. ఎన్నిక లేని వారిని అమ్మా, ఎవరినమ్మా? ఎన్నిక లేని వాళ్ళని. ఆడది వాక్యం చెప్తాడు, ఏ వాక్యం చెప్తాడని పక్కన పెట్టేసి కొంతమంది వాక్యం చెప్పడానికి వచ్చేస్తూ ఉంటారు పైకి. ఆయన చూసినాడే ఈడికేటి, ఈడికి గౌరవం చెప్పడం ఏంటి, ఈడికి నమస్కారం చెప్పడం ఏంటి అని పక్క నుండి పోతూ ఉంటారు. పాపం అయ్యగారు పొందాలండి అని చెప్తుంటాడు. ఎర్రోడు కదా, తెగిరోడు కదా. ఎవరికి చెప్తాడు? గొర్రెలకి బలవంతులకి చెప్తూ ఉంటాడు. నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని ఎన్నుకుంటాడు దేవుడు. ఎన్నిక లేని వారిని ఎన్నుకుంటాడు. నీచులు అంట, నీచమా నీచులు అంటే దేవుళ్ళు రాకముందు 10 మందిని పొడి చేసిన వాళ్ళని, వ్యభిచారం చేసిన వాళ్ళని, నరహంతకుల్ని, దొంగతనం చేసిన వాళ్ళని, పనికిమాలిన వాళ్ళని, గుట్టకలు వేసుకున్న వాళ్ళని, సారా తాగేసిన వాళ్ళని, సిగరెట్ బాగా కాల్చి అనేసి మళ్ళా ప్రభు చేత ఎన్నుకోబడి స్వస్థత పడిన వారిని దేవుడు ఎన్నుకుంటాడు. నీచులంట, అసహ్యమైన వారిని. మళ్ళా చదవండి, చక్కగొట్ట ఫస్ట్ ఎవరండి? నీచుల్ని ఎన్నుకుంటాడు. నీచులు అంటే అండి నీచమైన వాళ్ళు, బాగా నీచులు, ఎందుకు పనికిన. తర్వాత తృణీకరింపబడి తల్లిదండ్రుల చేత, పెద్దల చేత, పక్కింటి చేత, పిల్లల చేత, తర్వాత బంధువుల చేత, వీళ్ళందరూ తృణీకరింపబడిన వాడిని దేవుడు ఎన్నుకుంటాడు. తర్వాత ఎన్నిక లేని, దేనికి పనిచేయడు. అమ్మా పాపం గారు ఆడా దేనికి పనిచేయడు. ఆడ ఏంటి అతనా పాస్టర్, ఏంటి అతనా ఎవరికి నోట్లో మాటలేదు, ఆడు పాస్టర్ గారా శంకాపురా, ఆడికి ఏం తెలుసమ్మా? అయ్యగారు ఎంత చదివారేంటి? అయ్యగారు నేను ఏం చదవలేండి అయ్యగారు, దేవుడు నన్ను స్వస్థపరిచాడండి, నాకు ఏమి రాదండి, బైబిల్ కూడా రాదండి, నాకు వాక్యం కూడా చెప్పడం తెలియదండి అయ్యగారు, కానీ దేవుడు నన్ను ఎన్నుకున్నాడండి బాబు, నాకు ఎలా చేయాలో తెలియదండి అయ్యగారు అంటారు. అలాంటి వాళ్ళు మనం ఎంత ఉంటాం, చూస్తూ ఉంటాం వాళ్ళు. అలాంటి వాళ్ళని దేవుడు ఎన్నుకోవడము జరిగింది. కాబట్టి ప్రియనేస్తాం, వాళ్ళకి పేర్లు ఎట్టకండి, వాళ్ళకి జాగ్రత్త, వాళ్ళకి పేర్లు ఎట్టద్దు. దేవుడు వారి పక్షును వ్యాజ్యం ఆడతాడు. పొట్టోళ్ళు, పొడుగోళ్ళు, మరుగుజ్జోళ్ళు, ఇలాంటి వాళ్ళని కూడా దేవుడు ఎన్నుకోవడము జరిగింది. కాబట్టి దేవుడు ఇలాంటి వారిని, దేనికి పని చేయని వారిని అందరినీ దేవుడు ఎన్నుకున్నాడు. ఇంకోటి చూసుకుంటే మనము పరిశుద్ధులుగా ఉండుటకు దేవుడు మనలను పిలిచాను. ఎందుకు పిలిచాడు దేవుడు? విశ్వాసులారా, సంఘాపరులారా, మన దేవుడు ఎందుకు పిలిచాడు అని చూసుకుంటే 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4:7 మనం చదువుకుంటే, పరిశుద్ధులగుటకే దేవుడు మనం పిలిచిన గాని అపవిత్రులుగా ఉండటకు పిలవబడలేదు. దేవుడు మన ఎందుకు పిలిచాడండి? అయిపోతుంది లెక్క. మనం పరిశుద్ధముగా ఉండడానికి దేవుడు పిలిచాడు. దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మనం ఎలాగ ఉండాలండి? మనం అందరం పరిశుద్ధులుగా ఉండాలని దేవుడు పిలిచాడు, కానీ అపరిశుద్ధులుగా ఉండడానికి దేవుడు ఎంత మాత్రం మనం పిల్లలేదనేసి ఈ వాక్యం ద్వారా మనకి తెలియపరుస్తున్నాడు. అదేవిధంగా మనను ఫ్రీగా స్వతంత్రులుగా ఉండటానికి దేవుడు మనల్ని పిలిచాడు. దేనికమ్మా? బందీలు కాదు మనకేమన్నా బందీలు అంటే ఏంటండి?
ఏదో లోపం. సారా తాగినోడిని దేవుడి గుడికి రమ్మన్నాడు వస్తాడా? మొత్తం ఎందుకు రాడా? అయ్యగారు ఏమనుకోకండి, నాకు సారా తాగి అలవాటు ఉందండి, నేను రాలేండి, క్షమించండి, మీ పాదాలు పెట్టుకుంటా, నన్ను మాత్రం రావద్దని చెప్పండి, ఎందుకంటే అందుకే నేను రాలేను కానీ మా పిల్లల్ని మా ఆవిడని పంపుతారండి అంటాడు. నాకు చాలాసార్లు అన్నారు. అయ్యగారు నేను రానండి, ఏమనుకోకండి, నేను చక్కగా తాగుతాను, ఏమనుకోవద్దు, కార్తీక కావాలంటే మా పిల్లలు వాళ్ళు వస్తారండి, వాళ్ళని పంపుతాను అని చెప్తాను. ఇక్కడ చూడండి, మన స్వతంత్రంలో అవుతాక దేవుడు మనకు పిలిచాడు కానీ వేరే విధంగా ఉండడానికి మనకు వెళ్ళలేదు. 7వ అధ్యాయము మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 22 నుండి 24 వరకు మనం చదువుకుంటే చక్కనైన మాటలు ఇక్కడ అపోస్తలుడైన పౌలు ద్వారా మనకి సంఘానికి తెలియపరుస్తున్నాడు. కొరింథీ సంఘాన్ని తెలియపరుస్తున్నాడు, అదేవిధంగా మన టెవనికల్ సంఘానికి మనం తెలియపరుస్తున్నాం, అదేవిధంగా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ ఆయన యొక్క మాటలు, అపోస్తలుడైన పౌలు యొక్క మాటలు మనం తెలియపరుస్తున్నాం. 1వ అధ్యాయం మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 22 నుండి మనం చదువుకుంటే, ప్రభువునందు పిలువబడిన దాసుడు ప్రభువు వలన స్వతంత్రం పొందినవాడు. దాసుడు అంటే ఆయన యొక్క సేవకుడు, ప్రభు వలన స్వతంత్రము పొందినవాడు. ఆ ప్రకారమే స్వతంత్రుడై ఉండి పిలువబడిన వాడు క్రీస్తు దాసుడు. ఈయన క్రీస్తు దాసుడు కాదు, అపోస్తలుడైన పౌలు ఎవరికి దాసుడు? సంఘానికి దాసుడు, మతానికి దాసుడు, రాజకీయ ఆయన ఎవరండి? రోమియోల యొక్క పౌరసత్వం పొందడానికి చాలా పాటుపడి కొనుక్కున్నాడు పౌరసత్వాన్ని. కాబట్టి ఎవరికి దాసుడు అంటే పౌరసత్వానికి, అంటే రోమియోలకి దాసుడు. ఏం చేశాడు? వీళ్ళందరినీ చంపేద్దాం అనేసి ప్రాణాలకి చేసుకున్నప్పుడు దేవుడు, ఓరు బాబు నువ్వు చేస్తుంది తప్పయ్యా, నువ్వు అనుకున్న వాడు నేనే, ఆయన నేనే అని తెలియపరచుకోవడానికి దేవుడు ఏం చేశాడంటే అతనితో మాట్లాడాడు. సౌలా సౌలా ఏమన్నాడు? ఎవడరా నువ్వు అన్నట్టు, ఎవడు నువ్వు అన్నాడు. నువ్వు హింసిస్తున్నా క్రీస్తుని అన్నాడు. దబ్బని అడ్డాడు గుర్రం మీద నుండి. అందరిని యూదులందరినీ చంపడానికి ప్రాణాలకు వేసుకున్నాడు. టక్ 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 మన గుర్రం మీద పోతున్నాడు, వెనకాల 4 తోకలు నట్టుకుని పోతున్నప్పుడు దేవుడు కరెక్ట్గా చూశాడు. చూసి ఒక్క దెబ్బ బాదాడు, కింద అడ్డాడు. ఎవరు నువ్వు అన్నట్టు ఒక మనిషి అనుకుని యేసుక్రీస్తుని, ఎవరంటే నువ్వు హింసిస్తున్న క్రీస్తుని నేనే అని చెప్పినప్పుడు ఆయన మారు మనసు పొందాడు. 3 రోజులు కాంతికి కళ్ళు దెబ్బకి పటేరుకొని పోయినాయి కళ్ళు. పోయినప్పుడు మళ్ళా దేవుడు కన్నిచ్చి తన యొక్క దోషను పంపించినప్పుడు ఆయన ప్రార్థన చేసినప్పుడు పొరలో రాలిపోయి ఆయన సౌలైన వాడు పౌలు కింద మరి దేవుని యొక్క సువార్త సేవ చేయడం మొదలండి. ఇక్కడ అంటున్నాడు, అదే ఆ విషయం అంటున్నాడు, చెప్తున్నాడు. చూడండి ఏమంటున్నాడంటే, మళ్ళీ చూడండి, అది ప్రభువునందు పిలువబడిన దాసుడు ప్రభు వలన స్వతంత్రము పొందినవాడు. ఆ ప్రకారమే స్వతంత్రుడై ఉండి పిలువబడిన వాడు క్రీస్తు దాసుడు. నేను దేవుని యొక్క దాసుడు, నేను అపోస్తలుడైన పౌలు నేను అని చెప్తున్నాడు. మీరు విలువ పెట్టి కొనబడి ఉన్నవారు కనుక మనుషులకు దాసులు కాకుండా, మనుషులు భయపెట్టారనుకో వాళ్ళకి భయపడిపోయి యేసుక్రీస్తును విడిచిపెట్టేకండి. ఎందుకంటే మీరు పిలబడిన వారు, దేవుని చేత ఎన్నుకోబడిన వారు, జగత్తుకున్నది ఏర్పడక మునిపే దేవుని చేత ఎన్నుకోబడిన వారు. ఇప్పుడు ఈయన రాజకీయ నాయకులు చూసి మీరు భయపడవద్దు. ఇప్పుడు రాజకీయ నాయకులని కాదు దానికి అర్థం. అప్పుడు విషయం చెప్తున్నాం, అర్థం చేసుకోవాలి, ప్రతి వాక్యం అర్థం చేసుకోవాలి. అప్పుడు సంఘానికి బలపరచడానికే అపోస్తలుడైన పౌలు తన యొక్క మాటల ద్వారా తెలియపరిచిన సంఘమా, మీరు దేవుని చేత ఎన్నుకొనబడిన వారు, స్వతంత్రం మీరు విడుదల పొందిన వారు, యేసు రక్తంతో కడగబడిన వారు, మీరు అపవాది క్రియల నుండి మీరు వేరుపరచబడిన వారు మీరందరూ. కాబట్టి ప్రియ కొరింథీ సంఘమా, మీరందరూ దేవుని విడిచిపెట్టకండి. మీరందరూ దేవుని చేత ఎన్నుకోబడిన వారు కాబట్టి
మీరు దేవుని యొక్క సువార్త సేవలో ముందుకు వెళ్తూ దేవుణ్ణి ఆరాధించండి. ఎందుకంటే మీరు దేవుని చేత పిలబడిన వారు, మీరందరూ స్వతంత్రులు. దేవుడు మీ కాడిని విరగొట్టాడు, ముళ్ళుని విరగొట్టాడు. మరణం ఉంది మనకి. 2 మరణాలు ఉన్నాయి, శరీర మరణము, ఆత్మీయ మరణము. ఈ 2 మరణాలని నుండి మనకి తప్పించాడు. ఒకటి శరీర మరణం, ఇది అందరికీ తథ్యం, ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఉంటది. కాబట్టి శరీరం దాల్చిన ప్రతి ఒక్కడు మరణించక తప్పదు, ఒక దినం ఉంటుంది. కానీ ఆత్మకి కూడా మరణం ఉందంట. ఆత్మ మరణం నుండి తప్పించి నిన్ను స్వతంత్రులుగా చేశాడు దేవుడు. దానికి అర్థం అది. అర్థమైందా? కాబట్టి ఓ ప్రియనేస్తమా, నువ్వు బాప్తిసం తీసుకోలేదా? పరిగెట్టు, పరిగెట్టాల. మన చెప్తున్నాడు ఆయన. కొట్టుకుంటాడు కదా ఆయన పేరు, జోసఫ్ గారు కొట్టుకుంటాడు. వాళ్ళ చెల్లి మన బాప్తిసం తీసుకోవడానికి నిరాకరించింది. 2 రోజులు బాప్తిసం తీసుకుంటాననేసి ముందుకు వచ్చినప్పుడు ప్రమాదం జరిగి చనిపోయింది, బాప్తిసం తీసుకోకుండా. ఎంతో బాధపడతాడు ఆయన. అయ్యో నా చెల్లి బాప్తిసం తీసుకోకుండా చనిపోయిందే. ఓ ప్రియనేస్తమా, యూట్యూబ్ చూస్తున్న వాళ్ళారా, నువ్వు ఇంకా రక్షణ పొందలేదా? స్వతంత్రము నీకు ఇంకా రాలేదా? నువ్వు దేవుని యొక్క పరిశుద్ధతను పొందుకోలేదా? దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. దేవుని పిలుపు అందుకుంటున్నావా లేదా? దేవుని పిలుపు అందుకుని నువ్వు దేవుని మాటలకు లోబడుతున్నావా? దేవుని సంఘానికి లోబడుతున్నావా? ఇవన్నీ జాగ్రత్తగా చూసి దేవుని పిలుపుని అందుకొని దేవుని పక్షంగా నువ్వు వస్తే నిన్ను చెయ్య విడవని వాడు, ఎన్నటిని నిన్ను ఎడబాయని దేవుడు మన దేవుడు యేసయ్య. కాబట్టి ఈ మాటలు విని నువ్వు త్వరగా రక్షణ పొంది నీ యొక్క ఆత్మీయమైన జీవితాన్ని పెంపొందించుకోవాల్సిందిగా ప్రభువుగారు మనం చేస్తున్నాం. దేవుడి పరిశుద్ధమైన మాటలు మన వెనుకలో బాగుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.